హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో ఆధార్ కార్డు ఆన్లైన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయనట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వెబ్సైట్ లింక్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నాను చూడండి. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈ క్యాప్షన్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ అని కనిపిస్తుందిగా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పర్సన్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. ఈ ఆధార్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడ్ అని రావడం అయితే జరిగింది. మీ పేరులో మొదటి 4 అక్షరాలు, అలాగే మీ ఇయర్ అంటే మీరు ఏ సంవత్సరం పుట్టినవారో ఆ సంవత్సరం ఇస్తే సరిపోతుంది, ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ క్యాపిటల్ లెటర్లో ఇవ్వాల్సి అయితే ఉంటుంది నేము. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ పైన క్లిక్ చేస్తే మనకి ఆధార్ కార్డ్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్. ఇలా ఈ విధంగా మీరే మీ మొబైల్లోనైతే ఆధార్ కార్డుని అయితే ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆధార్ కార్డు గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ చేసి కామెంట్స్ అయితే అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.